ఫ్రెండ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఎందుకు చెప్తున్నానంటే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవ్వచ్చు, కానీ నేను ఈ రోజు రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి. ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో సింప్లెక్స్ వైర్లెస్ మైక్ దీని గురించి అయితే అన్బాక్సింగ్ ఉంటుంది అండ్ రివ్యూ అయితే ఉంటుంది. ఈ వైర్లెస్ మైక్రోఫోన్ ఇన్సైడ్ ఎలా పనిచేస్తుంది, అవుట్ సైడ్ ఎలా పనిచేస్తుంది, విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుంది, వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుంది అయితే టోటల్ గా ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. వీడియో కూడా కొంచెం లెంతీగా ఉండవచ్చు, ఎందుకంటే మైక్రోఫోన్ చాలా మంది తీసుకోవాలనుకుంటారు యూట్యూబ్ కోసం. ఏ మైక్రోఫోన్ తీసుకుంటే బాగుంటుంది అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్ అయితే ఒక క్లారిటీ ఇస్తున్నాను. ప్రస్తుతానికి నేను సెన్హైజర్ మైక్రోఫోన్ లో అయితే మాట్లాడుతున్నాను. ప్రీవియస్ వీడియోలో దీని రివ్యూ కూడా మనం చేశాము. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్ మన ముందు సింప్లెక్స్ వైర్లెస్ మైక్రోఫోన్ అయితే ఉంది. దీనిని అన్బాక్సింగ్ చేస్తాను, ఇందులో ఉన్న కంటెంట్స్ ను మీకు చూపిస్తాను. ఇక్కడ వైర్లెస్ మైక్రోఫోన్ అని చూడవచ్చు. మోడల్ నెంబర్ వచ్చేసి M16 సింప్లెక్స్ 2 ఛానల్ 1 రిసీవర్ అయితే ఉంటుంది. 2.4 GHz డిజిటల్ ట్రాన్స్మిషన్, 100 meters అప్ టు వర్కింగ్ డిస్టెన్స్, 2 మైక్రోఫోన్స్ 1 రిసీవర్, 360 degree పికప్, ఓమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్, అనలాగ్ అవుట్పుట్స్ 3.5 mm ఫర్ ఫోన్ అండ్ కెమెరా, అడ్జస్టబుల్ గెయిన్ 3 levels, ఆపరేషన్ రేంజ్ 100 meters, లేటెన్సీ 20 milliseconds, సెన్సిటివిటీ -30 dB 3 dB, ఫ్రీక్వెన్సీ రేంజ్ 20 Hz టు 20 kHz, శాంప్లింగ్ రేట్ 48 Hz, సిగ్నల్ టు నాయిస్ రేషియో 75 dB, ట్రాన్స్మిటర్, రిసీవర్ బ్యాటరీ కెపాసిటీ 250 mAh బ్యాటరీ అని ప్రొవైడ్ చేశారు. బాక్స్ లోపల ఒక గిఫ్ట్ బాక్స్ అయితే మనకు ఇచ్చారు. చూడటానికి ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇందులో చాలా ఉన్నాయి, నేను ఒక్కొక్కటే మీకు చూపించేస్తాను ఇది ఎలా పనిచేస్తుంది అనేది. దీన్ని పక్కన పెట్టేసి వైర్లెస్ ట్రాన్స్మిటర్ 2, ఇవి రెండు వైర్లెస్ ట్రాన్స్మిటర్ 2. ఇది బ్యాటరీ, ఇది నాయిస్ క్యాన్సిలేషన్, ఇది రికార్డింగ్, ఇది కనెక్టింగ్ అయినట్టు. 1, 2 అంటే 2 ఛానల్స్ ఉన్నాయి కదండి, కనెక్ట్ అవ్వడము. 1 కనెక్ట్ అయ్యేది, 2 కనెక్ట్ అయ్యేది అని చూపిస్తుంది. ఇది ఛార్జ్ చేయడానికి, ఇది 3.5 mm హెడ్ జాక్ కనెక్ట్ చేయడానికి, ఇది వచ్చేసి మనం మాట్లాడుతున్నది వినిపించుకోవడానికి, ఇది ఆన్ చేయడానికి, ఇది వచ్చేసి లాంగ్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్ అవుతుంది. వైర్లెస్ రిసీవర్ మైక్రోఫోన్ 1 ఇది అనమాట. ఆ మైక్రోఫోన్ పైన చూడటానికి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఆన్ చేయడానికి, ఇది వచ్చేసి ఛార్జ్ చేయడానికి. ఇక్కడ ఏమీ లేదు. మొబైల్ నుంచి దీనికి కనెక్ట్ చేయడానికి మనం దీంట్లో మాట్లాడేది ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి మొబైల్లోకి పంపిస్తుంది. 3.5 mm జాక్ కేబుల్ 1 కెమెరాకి యూజ్ అవుతుంది. ఇది రిసీవర్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఇలా పెట్టేసి మనం దీన్ని తీసుకెళ్లి కెమెరాకి అయితే పెట్టాలి. టైప్ సి రిసీవర్ కేబుల్ 1 ఇదండి. టైప్ సి టు టైప్ సి టి మొబైల్ లేదా 3.5 mm లేదా మొబైల్ కైనా ఇలా పెట్టవచ్చు. దీన్ని తీసుకెళ్లి మనం మొబైల్కి పెట్టేయాలి అంతే. ఓకే. ఇయర్ ఫోన్ మానిటర్ కేబుల్ 1 ఇది వచ్చేసి మనం మాట్లాడేది మనకి వినిపించడానికి. మనం ఇక్కడ మాట్లాడుతుంటాం కదా, సో మనం మాట్లాడుతున్నది ఎలా మాట్లాడుతాం అనేది వినిపించడానికి ఇక్కడ పెట్టేసి దీనిని ఇయర్ ఫోన్ ద్వారా వినవచ్చు అన్నమాట. దీనిని మా ఫ్రెండ్ ఆఫ్లైన్ లోనే తీసుకున్నాడు. దీని ప్రైస్ వచ్చేసి 4,500 రూపాయలు అన్నమాట. స్ప్రే ప్రూఫ్ కాటన్ 2 అంటే ఇవే అనమాట. ఇలాంటివి 2 ఇచ్చారు. టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అంటే ఇదే అనమాట. యూజర్ మాన్యువల్ మీకు తెలిసిందే. క్యారింగ్ బాక్స్ అంటే ఇదే. గిఫ్ట్ బాక్స్ అంటే ఇదేనమాట. దీన్ని కనెక్ట్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మన ముందు సింప్లెక్స్ వైర్లెస్ మైక్రోఫోన్ ఆన్ చేసి ఉంది. 2 మైక్రోఫోన్స్ కూడా నేను ఆన్ చేశాను. ఒకటి నా దగ్గర ఉంది, ఇది సెకండ్ వన్. ఇది బ్యాటరీ, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది, ఇది రికార్డింగ్, ఇది కనెక్ట్ అయినట్టు. ఇక్కడ చూడండి, ఇది రిసీవర్ అనమాట. 2 మైక్స్ నా దగ్గర ఉన్నాయి కదా, మొబైల్ నుంచి టైప్ సి కనెక్ట్ చేశాను కదా అది. ఇది నెంబర్ 2 మైక్ బ్యాటరీ, నెంబర్ 1 మైక్ బ్యాటరీ, నెంబర్ 1 రన్నింగ్లో ఉంది, నెంబర్ 2 రన్నింగ్లో ఉంది. రిసీవర్ ఇలా ఉంటుంది. దీన్ని కూడా బ్యాక్ ఇలా ఇచ్చారు. ప్రస్తుతానికి ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అన్నమాట. నేను మైక్ 1 నుంచి మాట్లాడుతున్నాను. మైక్ 1 నా చెస్ట్కు ఉంది. ఇది వచ్చేసి మైక్ 2. నేను మైక్ 1 నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి మైక్ 1 ఎక్కువగా చూపిస్తుంది, మైక్ 2 మీకు తక్కువగా చూపిస్తుంది ఆ లెవెల్స్ అనేవి. నేను ఇందులో అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, ఇది నా చెస్ట్కి పెట్టుకున్నాను కాబట్టి ఇలా ఉంటుంది. నోటికి దగ్గరగా పెట్టుకుంటే మీకు వాల్యూమ్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది.
నంబర్ 1 మైకును నోటికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతున్నాను, మీకు ఇలా వినిపిస్తుంది. ఇది నంబర్ 1 మైకు. స్క్రీన్లో చూస్తున్నారు చూడండి మీకు సౌండ్ ఎలా వినిపిస్తుందో. ఇప్పుడు నేను నాకు అనుకూలంగా ఉండేటట్లు ఒక హాఫ్ ఫీట్ దూరంలో పెట్టుకుని మాట్లాడుతున్నాను వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. అవుట్ సైడ్ కూడా రికార్డింగ్ చేశాను విత్ నాయిస్ క్యాన్సిలేషన్, వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇన్సైడ్ రికార్డ్ చేశాను వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది విత్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది కాటన్ ప్రూఫ్. సో ఇది ఉంటే ఎలా వస్తుంది ఇప్పుడు మీరు వింటున్నారు. ఇది తీసేశాను. ఇది లేకపోతే ఎలా వస్తుందో మీరు వింటారు. ఇది యూజ్ చేస్తే బాగుంటుందా, యూజ్ చేయకపోతే బాగుంటుందా అనేది కూడా ఇప్పుడు మీరు వింటారు. నాకు తెలిసి ఇది యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే మన నాయిస్ అనేది లోపలికి వెళ్ళకుండా ఆపుతుంది. ఇందులో నాయిస్ కూడా ఆన్ చేసే ఉంది. బిల్ట్ క్వాలిటీ కూడా పర్లేదు, చాలా బాగానే ఉంది. బట్ చాలా బాగుంది అని చెప్పడానికి లేదు, బాగా లేదో చెప్పడానికి లేదు, ఒక మీడియంగా ఉంది. ఇప్పుడు నేను చేతిలో పట్టుకునే మాట్లాడుతున్నాను. పై మిస్టేక్ జారి కింద పడ్డా కూడా బ్రేక్ అయితే అవ్వదు, క్రాక్ పడటం అలాంటివి ఏమీ జరగదు. సో బాగుంది. అవుట్ సైడ్ అయితే చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే అవుట్ సైడ్ వైర్లెస్ ఉంటేనే యూజ్ అవుతుంది. సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా పట్టుకొని సో కనిపిస్తుంది, చాలా బాగుంది అనుకుంటాను. సో మనం అయితే దీన్ని పట్టుకొని మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బయటికి వచ్చేసాను. నాకు లెఫ్ట్ సైడ్ నుంచి సింటాక్స్ నుంచి కింద పడుతున్న వాటర్ శబ్దం వినిపిస్తుంది. వెనకాల నుంచి గుడి మైక్ నుంచి వస్తున్న డివోషనల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి. రైట్ సైడ్ నుంచి నాకు కాకి అరుస్తున్న శబ్దం అయితే వినిపిస్తుంది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. అంటే ఇందులో రికార్డ్ చేస్తున్నాను కదండి, సింప్లెక్స్ వైర్లెస్ మైక్రోఫోన్. దీన్ని ఉన్నట్టుగానే నేను అప్లోడ్ చేసేస్తాను వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పేశాను, నేను అడోబే పొడాకాస్ట్ ఆన్లైన్లో అయితే నేను నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకుంటాను, అక్కడ ఎకో వస్తుందని. ఇక్కడ మనకు గాలి శబ్దం ఉంటుంది, వాటర్ శబ్దం ఉంటుంది, పాటల శబ్దం ఉంటుంది, కాకి శబ్దం ఉంటుంది, దారిన వచ్చిపోయే శబ్దాలు కూడా ఉంటాయి. సో వీటన్నింటినీ నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తాను డిస్టర్బ్ చేయకున్నట్ల. అదర్ వీడియోలో ఇందులో అయితే చేయను. ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, అందులో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది వీడియో రికార్డింగ్ 2 విత్ నాయిస్ క్యాన్సిలేషన్. అంటే అడోబే పొడాకాస్ట్ లో నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తానన్నమాట. సింప్లెక్స్ వైర్లెస్ మైక్రోఫోన్ లో అయితే రికార్డ్ చేస్తున్నాను 75 dB. సౌండ్ ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయగలరు. ఇప్పటికీ ఇక్కడ నాకు చుట్టూ గాలి శబ్దం వస్తుంది, అక్కడ నుంచి వాటర్ శబ్దం వస్తుంది. మైక్ శబ్దం అయితే చాలా చిన్నగానే వినిపిస్తుంది. మీకు వీడియో క్లారిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఫ్రంట్ వీడియో అయితే ఆన్ చేసుకున్నాను, 720 పిక్సెల్లోనే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బట్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా, మరీ అంత బాగాలేదు కానీ ఓకే అని చెప్పగలను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో అక్కడికి వెళదాం. ఇప్పుడే ఒక కార్ వచ్చి వెళ్ళింది, సో ఆ సౌండ్ని కూడా మీరు గమనించవచ్చు. సో ఓవరాల్గా ఇది అన్నమాట. ఇంతకు ముందు వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది, ఇప్పుడు విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది అనేది. ఆఫ్టర్ ద రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ చెప్పొచ్చేది ఏమిటి అంటే, దీనిని ఇలా నోటికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడితే శబ్దం అనేది చాలా లౌడ్గా వినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను, శబ్దం ఒక మీడియంగా వినిపిస్తుంది. రోజు మాదిరి ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు కొంచెం చిన్నగా మాట్లాడితే సౌండ్ చిన్నగా వినిపిస్తుంది. ఇది అబ్జర్వ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం సింప్లెక్స్ వైర్లెస్ మైక్రోఫోన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఇందులో 2 ఛానల్స్ అండ్ 1 రిసీవర్ అయితే ఉంటుంది. బయట మాట్లాడుతున్నప్పుడు కూడా వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్, విత్ నాయిస్ క్యాన్సిలేషన్. చుట్టూ ఉండేదైతే తీసుకోదు. ఒక 10% గాలి శబ్దం ఏదైతే ఉంటుందో అదైతే అబ్జర్వ్ చేశాను. బట్ ఇందులో మనకు సౌండ్ అడ్జస్ట్మెంట్ అనేది లేదు, అది నేను గమనించాను. దీన్ని మనం ఇలా చేతిలో పట్టుకొని మాట్లాడుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చెస్ట్ కు పెట్టుకొని మాట్లాడితే కొంచెం సౌండ్ అనేది తక్కువగా వినిపించవచ్చు, ఎందుకంటే డిస్టెన్స్ అనేది పెరుగుతుంది కదా. సో ఇది నేనైతే అబ్జర్వ్ చేశాను. 4500 బడ్జెట్ లో తీసుకోవచ్చు. బయట చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగానే ఉంటుంది. బట్ మీరైతే కొంచెం లౌడ్ గా మాట్లాడాలి, ఎందుకంటే ఇందులో సౌండ్ అడ్జస్ట్మెంట్ అనేది లేదు. రెగ్యులర్ గా కాకుండా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇలా మాట్లాడితే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇలా కొంచెం గట్టిగా మాట్లాడితే మనం 100% అనుకుంటే ఒక 90% కైనా రీచ్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇంత ఎఫర్ట్స్ పెట్టి అన్బాక్సింగ్ కంటెంట్ ను కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. క్వాలిటీని కూడా ఇంక్రీజ్ చేసుకుంటాను. కంటెంట్ మీకు నచ్చితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మరింత మోటివేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.